నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నిర్వహణ పూర్తిగా గాడి తప్పుతోంది. ఆసుపత్రి ఏర్పాటై 14 ఏళ్లు గడుస్తున్నా నేటికి వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఓ పక్క రోగుల సంఖ్య పెరుగుతున్నా ఇటీవల జరిగిన బదిలీల్లో డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది వెళ్లిపోయారు. ఆ స్థానాల్లో కొత్తవారు రావడానికి ఆసక్తి చూపకపోగా దీంతో జనరల్ మెడిసిన్, సర్జరీ లాంటి కీలక విభాగాల్లో సేవలు ప్రశ్నార్థకంగా మిగిలాయి. దీనిపై మా ప్రతినిధి అందిస్తున్న మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లుగా తయారైంది నిజామాబాద్ పెద్దాసుపత్రి పరిస్థితి. ఇప్పటికే వైద్య సిబ్బంది కొరత ఉండగా ఇటీవల బదిలీలపై డాక్టర్లు, వైద్య సిబ్బంది వెళ్లిపోవడంతో రోగుల పరిస్థితి దయనీయంగా మారింది. గత 10 ఏళ్ల కాలంలో ఈ స్థాయిలో పోస్టులు ఖాళీ అవ్వడం ఇదే తొలిసారి అని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లిపోతున్నారే తప్ప కొత్తగా రావాల్సిన వారు ఈ ఆసుపత్రికి వచ్చేందుకు అస్సలు ఆసక్తి చూపించడం లేదు. ఫలితంగా కీలక విభాగాల్లో వైద్య సేవలు పూర్తిగా ప్రశ్నార్థకంగా మారాయి. రోజుకు సుమారు 3000 మంది పేషెంట్లతో ఆసుపత్రి నిత్యం రద్దీగా ఉంటుంది. రోగుల సంఖ్యకు అనుగుణంగా దీనిని 500 నుంచి 750 పడకలకు విస్తరించినప్పటికీ అంతకు మించి వచ్చే రోగులకు కూడా ఇక్కడే వైద్యం అందిస్తున్నారు. కేవలం నిజామాబాద్ జిల్లా నుంచే కాకుండా కామారెడ్డి, నిర్మల్, జగిత్యాల జిల్లాలతో పాటు మహారాష్ట్ర నుంచి కూడా రోగులు నిత్యం ఇక్కడికి వస్తుంటారు. దీంతో వైద్యుల పోస్టులు ఖాళీ అవ్వడం తీవ్ర సమస్యగా మారిందని ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ రాములు చెబుతున్నారు. ఈ హాస్పిటల్ ఏర్పడినప్పటి నుంచి అన్ని రకమైనటువంటి స్పెషాలిటీ సేవలు అందిస్తున్నాం. ఈ మధ్యనే కొన్ని సూపర్ స్పెషాలిటీ కూడా మనం ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. అందులో కార్డియాలజీ, ఆ కార్డియాలజీ విభాగంలో మనకు 3 కార్డియాలజిస్ట్ ఉన్నారు. ఈ మధ్యనే ఒక స్టంట్ సర్జరీ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ప్లాస్టిక్ సర్జరీ, న్యూరో సర్జరీ, న్యూరోఫిజిషియన్, యూరాలజీ, ఇవన్నీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ విభాగాలు కూడా మనము ఇప్పుడే ప్రారంభించి ఆ సేవలు మనం అందిస్తున్నాం. ఆ జనరల్ ట్రాన్స్ఫర్లో భాగంగా ఆసుపత్రికి సంబంధించినటువంటి వైద్యులు చాలామంది సీనియర్ వైద్యులు ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. అందులో ముఖ్యంగా మనకు ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్గా ఉన్నటువంటి డాక్టర్ నాగమోహన్ గారు, తను కూడా ఓన్లీ ప్రొఫెసర్ ఉన్నారు ఆయన ఫోరెన్సిక్ మెడిసిన్లో. అదేవిధంగా అందులో రిమైనింగ్ ఫ్యాకల్టీ అంటే అసిస్టెంట్ కానీ అసోసియేట్ ప్రొఫెసర్ ఎవరు లేరు. ఆయన ట్రాన్స్ఫర్ కాకపోవడం ఇక్కడ హాస్పిటల్కు కొరత, అదేవిధంగా డిపార్ట్మెంట్ కూడా కొరతే. అదేవిధంగా దాదాపు 10 మంది ప్రొఫెసర్లు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. అందులో మనకు వాళ్ళకు ప్లేస్లో మనకు 3 రావడం జరిగింది. అసోసియేట్ ప్రొఫెసర్లు 4 పోతే 3 రావడం జరిగింది. అసిస్టెంట్ ప్రొఫెసర్లు కూడా మనకు దాదాపు 12 పోతే 3 రావడం జరిగింది. అంటే మన దగ్గర నుంచి చాలామంది లాంగ్ స్టాండింగ్లో ఉన్నారు కాబట్టి చాలామంది ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ కావటము, వచ్చిన వాళ్ళు మాత్రం చాలా తక్కువ వచ్చారు. ఈ రకంగా మనకు కొద్దిగా కొరత అయితే కొంత ఏర్పడింది. 2 బ్లాకులుగా ఉన్న ఈ ఆసుపత్రికి నిత్యం వేలాది మంది రోగులు, వారి సహాయకులు వస్తూ పోతుంటారు. ముఖ్యంగా వర్షాకాలం వస్తుండటంతో రాబోయే రోజుల్లో రోగుల సంఖ్య విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. అదే గనక జరిగితే వైద్యుల కొరత కారణంగా రోగులకు అనుకున్న స్థాయిలో సేవలు అందడం కష్టంగా మారనుంది. ప్రస్తుతం డాక్టర్ల కొరత ఉన్నప్పటికీ రోగులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నామని ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ రాములు స్వయంగా అంటున్నారు. ఇప్పుడు మనం ఒక ఎస్ఆర్, అదేవిధంగా పీజీలతోటి ఆ డిపార్ట్మెంట్ను రన్ చేస్తున్నాం. అదేవిధంగా సైకియాట్రీలో సీనియర్ ప్రొఫెసర్ తను ట్రాన్స్ఫర్ కావడం వల్ల ఇంకో ప్రొఫెసర్ డాక్టర్ విశాల్ గారు ఇక్కడ వచ్చారు. కానీ 2 అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళకి రీప్లేస్గా ఎవరు రాలేదు. కొన్ని డిపార్ట్మెంట్స్ అయినా కూడా మేము వాటికి ఆల్టర్నేటివ్గా అరేంజ్మెంట్స్ చేసుకున్నాం. ఎక్సెప్ట్ కొంత ఫోరెన్సిక్ మెడిసిన్ అంటే పోస్ట్ మార్టంల గురించే కొంత ఇబ్బంది అయ్యే అవకాశం ఉన్నది. అది కూడా మేము డిఎంఈ గారితో మాట్లాడి ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేసుకునే దిశగా మేము ముందుకు వెళ్తాం. అంటే మేము కొంత ఇబ్బంది అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహకారంతో ఎలాంటి పేషెంట్కి ఎలాంటి ఇబ్బందులు కాకుండా మేము వాళ్ళకు సర్వీస్ ఇచ్చే ఏర్పాట్లు అయితే చేసుకున్నాం. అంటే స్పెషల్గా అయితే మాకు ఎక్కువ ఇంపాక్ట్ పడేది ఓన్లీ ఫారెన్సిక్ మెడిసిన్. మిగిలింది మేము ఆ డిపార్ట్మెంట్ను అడ్జస్ట్ చేసుకుంటాం. అయినా ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ తోటి కానీ సీనియర్ ఫ్యాకల్టీ, మిగిలిన సీనియర్ ఫ్యాకల్టీ, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు, ఎస్ఆర్లు, వాళ్ళతో ఈ ఆసుపత్రిని ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము యథావిధిగా రన్ చేయడానికి కృషి చేస్తున్నాం. ఆసుపత్రిలో వైద్య సేవలు పూర్తిగా నిలిచిపోకముందే ప్రభుత్వం స్పందించి వైద్యులు, నర్సింగ్ సిబ్బందిని భర్తీ చేయాలని రోగులతో పాటు స్థానికులు కోరుతున్నారు.